హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాగురు. సో మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి తెలుగులో అందరికి అర్థమయ్యే విధంగా చాలా టాపిక్స్ కంటిన్యూగా మనం అప్లోడ్ చేస్తున్నాం. సో అందులో భాగంగా లాస్ట్ వీడియోస్లో మనం యాక్షన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైతే ఆ వీడియో మిస్ అయ్యి ఉంటారో వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది, ఒకసారి దాన్ని క్లియర్గా వాచ్ చేయండి, అది రెఫర్ చేసి. సో ఈరోజు మనం వీడియో చేస్తున్నటువంటి ఈ టాపిక్ పైన ట్రాన్సిటివ్ వర్బ్స్ మీద ఈరోజు వీడియో చేస్తున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ట్రాన్సిటివ్ వర్బ్. A verb that needs an object is called a transitive verb. So here you can see that a verb that needs an object. So you know what is an object. Here you can understand, you can look at this example. I bought apples. So in this sentence you can understand. So we can divide this sentence in this way. Here I, it is subject. Bought, it is a verb. You know why this word acts as a verb, because it reveals, it represents an action. So that's why this action word is called as a verb. Next, this is an object. అంటే మనం తెలుగులో ఏమంటామంటే కర్త, కర్మ, క్రియ అంటాం. సబ్జెక్ట్ మనం కర్త అంటాం తెలుగులో. సో ఈ వర్బ్ని మనం క్రియ అంటాం. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని కర్మ అంటాం. ఈ కర్మ అనే తెలుగులో మనం కర్మ అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ వర్బ్ దట్ నీడ్స్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. అంటే ఇచ్చిన సెంటెన్స్లో ఆ వర్బ్కి ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది అనుకుంటే, లేదంటే ఒక ఇచ్చిన సెంటెన్స్లో వర్బ్ ఆబ్జెక్ట్ని కలిగి ఉంది అంటే ఆ వర్బ్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అంటే సకారాత్మక క్రియ అని తెలుగులో అంటాం. బట్ యూ కెన్ రిమెంబర్ దట్ ట్రాన్సిటివ్ వర్బ్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీస్ ట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ వీఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఎందుకంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో మనం ఈ ట్రాన్సిటివ్ వర్బ్ తెలియకుండా మనం ఆ టాపిక్ని క్లియర్ చేయలేము, ఆ టాపిక్ని క్షుణ్ణంగా నేర్చుకోలేము. So if you want to do many more exercise in active voice, passive voice, definitely you need to be concentrate on this topic, transitive verb. So transitive verb. Then you can see one more definition you can remember, you can observe here. An action passes over from the doer to an object. Doer means, here say in this sentence, I bought an apples. So ఎవరు యాపిల్స్ కొంటున్నారు. సో ఇక్కడ పని ఎవరు మొదలు పెడుతున్నారు, ఎవరి ద్వారా పని జరుగుతుంది, ఐ బాట్ అన్ యాపిల్స్. అంటే యాక్షన్ అనేది సబ్జెక్ట్ ద్వారా మొదలైంది. ఐ బాట్ అన్ యాక్షన్, ఐ బాట్ అన్ యాపిల్, ఐ బాట్ యాపిల్స్. అంటే ఇక్కడ సబ్జెక్ట్తో పని సబ్జెక్ట్తో యాక్షన్ మొదలై ఇది వర్బ్కి రీచ్ అయింది, ఐ బాట్ యాపిల్స్. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్, ఐ బాట్ వాట్. ఒకవేళ నువ్వు క్వశ్చన్ వేసుకుంటే ఐ బాట్ వాట్, ఇమీడియట్లీ యూ మే గెట్ అన్ ఆన్సర్ దట్ యాపిల్స్. ఒకవేళ నువ్వు క్వశ్చన్ చేసుకుని నేను ఏం కొన్నాను, ఐ బాట్ వాట్, ఇమీడియట్లీ యూ మే గెట్ అన్ ఆన్సర్. దట్ ఆన్సర్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందా లేదా అని మనకు డౌట్ ఉంటే, ఆబ్జెక్ట్ ఒకవేళ అది లాంగ్ సెంటెన్స్ అయినప్పటికి కూడా ఈ వర్బ్కి మనం క్వశ్చన్గా చేసుకుంటే నీకు ఒకవేళ ఆన్సర్ వస్తే కంపల్సరీ ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఒకవేళ ఆన్సర్ రాకపోతే ఆ సెంటెన్స్ ఆబ్జెక్ట్ని కలిగి ఉండకపోవచ్చు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో హియర్ లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. ఇది ఒకసారి మళ్ళీ చూడండి. ఎన్ యాక్షన్ పాసెస్ ఓవర్ ఫ్రమ్ డూయర్ టు ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ యాక్షన్ అనేది సబ్జెక్ట్తో మొదలై ఇక్కడ ఆబ్జెక్ట్కి రిసీవ్ అయింది. ఐ బాట్ అన్ యాపిల్స్. సో యాపిల్స్ని ఎవరు కొన్నారు, నేను కొన్నాను. అంటే ఇక్కడ యాక్షన్ సబ్జెక్ట్ మొదలైంది, చివరికి ఆబ్జెక్ట్కి ఇది రిసీవ్ అయింది. సో దిస్ సబ్జెక్ట్ ఈజ్ డూయర్ ఆఫ్ ద యాక్షన్. డూయర్ మీన్స్ ఎవరు యాక్షన్ కొనసాగిస్తున్నారు, ఐ. సో దట్ ఈజ్, సో నౌ దిస్ వర్బ్ విల్ బి కాల్డ్ యాజ్ ట్రాన్సిటివ్ వర్బ్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. ఎందుకు ఈ ఫస్ట్ సెంటెన్స్లో దీన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటామంటే, this verb has an object. What is an object? Apples. And in this sentence you can understand that the action passes over from the subject to
object. That's why this verb will be called as a transitive verb. Look at one more example. A cat killed a rat. A cat killed a rat. So what is a verb in this sentence? Killed, because it reveals an action, and this action is initiated by whom? By a subject. What is the subject of this sentence? Cat. సో యాక్షన్ అనేది దేంతో మొదలైంది? ఈ యాక్షన్ ఎవరు చేస్తున్నారు? ఏ క్యాట్. దిస్ ఈజ్ కాల్డ్ డూయర్, అంటే పనిని మొదలుపెట్టేవాళ్ళు, పనిని చేసేవాళ్ళు. సో ఈ యాక్షన్ అనేది ఇక్కడితో మొదలై చివరికి ఆబ్జెక్ట్కి చేరింది. ఇప్పుడు ఈ ర్యాట్ ఎవరి చేత చంపబడింది? క్యాట్. సో ఏ క్యాట్ కిల్డ్ ఏ ర్యాట్. సో ఏ క్యాట్ కిల్డ్ వాట్? ఇఫ్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్, immediately you may get an answer, a rat. So definitely this verb has an object in this sentence. So that's why this verb is called as transitive verb. సో ఈ సెంటెన్స్లో ఈ వర్బ్ని మనం ఏమనొచ్చు అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ఎందుకంటే ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ ఉంది, యాక్షన్ అనేది డూయర్ నుంచి మొదలై ఆబ్జెక్ట్కి చేరింది. మనం క్వశ్చన్ చేసుకుంటే ఇమీడియట్గా మనకి ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి కిల్డ్ ఈజ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. లుక్ అట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. He closed the door. He closed the door. Here also same. The action passes over from the doer to object. And if you question yourself to the verb, he closed what? You may get an answer that the door. So definitely here the verb closed is also called as transitive verb. Next, she kicks the ball. She kicks the ball. She kicks what? The ball. ఆబ్జెక్ట్ అయితే ఉంది ఈ సెంటెన్స్లో. అదేవిధంగా యాక్షన్ డూయర్తో మొదలై ఆబ్జెక్ట్కి రిసీవ్ అయింది. సో ఇఫ్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్ యూ మే గెట్ ఎ క్లియర్ ఆబ్జెక్ట్ ఆల్సో. సో దట్స్ వై హియర్ కిక్ ఆర్ కిక్స్ it is a transitive verb. Next, Ravi meets his teacher. Ravi, whom does Ravi meet? Ravi meets whom? If you ask a question, definitely immediately you may get an answer, his teacher. So here under the action initiates from the doer of this action is Ravi, and the action passes over from the subject to object. So that's why this verb meet is called as transitive verb. So next we will discuss intransitive verbs. Intransitive verbs. What is an intransitive verb? So a verb that do not have an object is called an intransitive verb. So one more definition of an intransitive verb is a verb that indicates incomplete action by itself in a sentence, doesn't require an object. So usually adverbs, prepositions follow an intransitive verb. So you know transitive verb. So a transitive verb requires an object, whereas an intransitive verb, it doesn't require an object. So let us see a few more examples here. And ఇక్కడ మనం చూడండి, look at first example. He sat under a tree. So ఈ సెంటెన్స్లో so what is the subject? He. What is a verb? Sat. Here under is a preposition. Under is a preposition. So just we have discussed that an intransitive verb, it is an intransitive verb, sat. So an intransitive verb usually follows either adverb or preposition. Here in this sentence we can see a preposition under. అయితే మనం ట్రాన్సిటివ్ వర్బ్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఏం చెప్పామంటే, సో ఎన్ యాక్షన్ దట్ పాసెస్ ఓవర్ ఫ్రమ్ డూయర్ ఆఫ్ ద sentence or doer of the action to object. But here action initiates by the subject, he, in this sentence. He sat under a tree, but the action doesn't passes over to an object because it doesn't have an object. So that's why the verb sat is called as an intransitive verb in this sentence. So next, her sister cries loudly. Her sister cries loudly. What is the subject of this sentence? Her sister. This is the subject. Then which is a verb? Cries. It is a verb. Then what about loudly? It is an adverb. So here action, here the verb, the verb in this sentence, it shows complete action, but it doesn't require, it doesn't have an object. And action also, action begins with the subject, but it doesn't passes over to
an object, as the sentence doesn't require an object, so action doesn't pass over to object. That's why here the verb is called as intransitive verb. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకుండా యాక్షన్ సబ్జెక్ట్స్తోనే ఎండ్ అయ్యి ఉండే ఆ వర్బ్ని మనం ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. సో నెక్స్ట్ సెంటెన్స్, లుక్ అట్ వన్ మోర్ సెంటెన్స్, థర్డ్ సెంటెన్స్, ద చైల్డ్ స్లీప్స్. Here this sentence also it gives us complete meaning, and moreover it doesn't have an object. So that's why here, which is an intransitive verb, sleeps, it is an intransitive verb. Next, look at last example, the milk is boiling. The milk is boiling. So here the action stops up to here, and this sentence also doesn't have an object. So that's why here, which is an intransitive verb, boiling. So it is an intransitive verb. Here you can see the difference between transitive and intransitive, and look at the examples also. A transitive verb is incomplete without direct object, whereas an intransitive verb makes complete sense without direct object. Here you can understand what I say. So here look at these two examples, then you can understand well. So we played. Here in this sentence, we don't have an object, but the verb is played in this sentence. Here this verb is called as transitive verb. Here see, this sentence doesn't make complete sense, so it gives us incomplete meaning. It gives us incomplete sense. Why? ఎందుకు ఈ సెంటెన్స్ మనకి ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది? ఎందుకు ఈ సెంటెన్స్ మనకి కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం లేదు? ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. సో ఈ సెంటెన్స్లో వర్బ్ మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అదే లుక్ అట్ దిస్ వన్ మోర్ ఎగ్జాంపుల్, దే జంప్డ్ ఇన్ ఎగ్జైట్మెంట్. దే జంప్డ్ ఇన్ ఎగ్జైట్మెంట్. సో ఈ సెంటెన్స్లో హియర్ యూ కెన్ లుక్ అట్ దిస్ సెంటెన్స్, అండ్ దిస్ సెంటెన్స్ gives us complete meaning. It makes complete sense, but this sentence doesn't have an object. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకపోయినప్పటికీ ఇది మనకి కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఈ వర్బ్ మనం ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. సో హీర్ ఇన్ దిస్ సెంటెన్స్ జంప్డ్ ఈజ్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, వెరాస్ హీర్ ఇన్ దిస్ సెంటెన్స్ ప్లేడ్ ఈజ్ ట్రాన్సిటివ్ వర్బ్. సో అదే మనం అనుకున్నాం, అంటే ట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్ట్ లేకుండా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకుండా అది ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అదే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అయితే డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకపోయినప్పటికీ ఇది కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా మనం డిఫరెన్స్ని గమనించవచ్చు ట్రాన్సిటివ్ వర్బ్కి, ఇంట్రాన్సిటివ్ వర్బ్కి. నౌ few verbs in English, they can be used as both transitive and intransitive verb. అంటే మనకి ఇంగ్లీష్లో కొన్ని వర్బ్స్ చూసుకుంటే ఆ వర్బ్స్ని అవి ఇచ్చే మీనింగ్ని బట్టి, అవి ఇచ్చే వాటి యొక్క మీనింగ్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్కి ఉపయోగించవచ్చు, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి మనం ఉపయోగించవచ్చు. సో లుక్ అట్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్, 4 examples. The first example is Ravi plays cricket. So here in this sentence we can understand Ravi plays what? If you ask a question to the verb, immediately you will get an answer, cricket. So here play is a transitive verb. So ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంది? ఇది ట్రాన్సిటివ్ వర్బ్. అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ప్లేస్ వెరీ వెల్. హీ ప్లేస్ వాట్? వీ డోంట్ నో, బట్ హీ ప్లేస్ వెరీ వెల్ ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, కానీ ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. సో హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ దిస్ వర్బ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో లుక్ అట్ దీస్ 2 examples. ఈ సెంటెన్స్లో వర్బ్ ప్లే, ఈ సెంటెన్స్లో వర్బ్ ఆల్సో ప్లే. సో సేమ్ వర్బ్, బట్ ఈ సెంటెన్స్లో దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్గా ఉపయోగించాం, నెక్స్ట్ సెంటెన్స్లో ప్లే అనే వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్గా మనం ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ద బర్డ్ సింగ్స్. ద బర్డ్ సింగ్స్. ద బర్డ్ సింగ్స్ వాట్ వీ డోంట్ నో. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కూడా. సో కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. సో ఈ సెంటెన్స్లో ఉన్న వర్బ్ అనేటువంటి సింగ్ ఏమవుతుందంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే సింగ్ నేషనల్ యాంథమ్. సపోజ్ ఇఫ్ యూ మేక్ ఏ క్వశ్చన్, దే సింగ్ వాట్, ఇమీడియట్లీ యూ గెట్ అన్ ఆన్సర్ నేషనల్ యాంథమ్ అని ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో ఈ వర్బ్ మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం, ట్రాన్సిటివ్ వర్బ్. సో ద బర్డ్ సింగ్స్, హియర్ ద వర్బ్ ఈజ్ సింగ్, దే సింగ్ నేషనల్ యాంథమ్, హియర్ ఆల్సో వర్బ్ సింగ్.
సో సేమ్ వర్బ్, బట్ ఈ సేమ్ వర్బ్ మనం ఒక సెంటెన్స్లో ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉపయోగించాం, వన్ మోర్ సెంటెన్స్లో మనం ట్రాన్సిటివ్ వర్బ్గా ఉపయోగించాం. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బట్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.